హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. శాండీ బ్లాగ్ స్వాగతం. ఈరోజు సోమవారం రోజు బ్లాగ్ అనమాట. ఈరోజు పెద్దగా రెసిపీస్ అయితే ఏం చేయలేదండి. ఎందుకు అంటే ఈరోజు అంతా ఇంకా పిల్లలు స్కూల్ ఓపెన్ అవుతాయి కాబట్టి వాళ్ళ పని అయితే చూసుకున్నాను అనమాట. ఇంకా 2 డేస్లో బుధవారం రోజు స్కూల్ ఓపెనింగ్ కాబట్టి ఇంకా వాళ్ళ పని అయితే ఈరోజు దీపానికి ఏంటంటే మల్లెపూలు అయితే దొరికాయండి. చాలామంది అంటారు మల్లెపూలతో దీపం పెట్టకూడదు అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే తప్పని పరిస్థితిలో ఇంకా ఏ పూలు గత్యంతరం లేక ఇవి దొరికి పెట్టాను. అంటే పెట్టకూడదు అని అంటారు, తెలుసు తప్పు అనేసి అంటారని చెప్పేసి తప్ప నాకు అంతగా తెలీదు. కానీ ఏంటి నేను నా మనసు నేను ఎలా కాంప్రమైజ్ చేసుకుంటాను అంటే మన కలియుగ దైవమైన అతనికే వెంకటేశ్వర స్వామికే మల్లెపూలు తట్టు పూజ చేస్తారు. మనం ఏమాత్రంలే ఈసరికి ఇలా కానిచ్చదాం అని చెప్పేసి నేను కాంప్రమైజ్ చేసుకున్నాను. ఇంకా మల్లెపూలతో పూజ చేస్తే మనకి ఇంకో బెనిఫిట్ కూడా ఉందండి. ఇంట్లో ఎలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. చాలాసేపు వరకు ఆ స్మెల్ అలా ఉంటుంది అనమాట. ఇంకా పూజ అది అయిపోయిన తర్వాత పిల్లలకి టిఫిన్ ఏంటంటే ఈరోజు ఇడ్లీ ప్రిపేర్ చేశాను. మొన్న ఇడ్లీ రుబ్బు కొంచెం అయితే ఉంది కదా, దాంతోనైతే ఇడ్లీ ప్రిపేర్ చేశాను. అంటే గుడికి వెళ్తాను అని చెప్పేసి నేను చట్నీ అది ఎలాగో ఇంట్లో ఉంది కదా, ఇడ్లీ పెట్టేసి వాళ్ళకి స్నానం అది అయిపోయిన తర్వాత ఇడ్లీ పెట్టేసి చెప్పేసి అయితే గుడికి అయితే వెళ్ళాను. వచ్చేసరికి మళ్ళీ లేట్ అయితే మళ్ళీ ఆకలి అయిపోతారని చెప్పేసి ఇంకా కట్ చేసి చట్నీ అది పక్కన పెట్టి జాగ్రత్తగా చెప్పేసి వెళ్ళాను. ఇంకా గుడికి అయితే వెళ్తే ఇంకా రెండో పూజ మాది అయిందనమాట. అప్పటికి ఫస్ట్ అభిషేకం పూజ అన్నీ గుడి వాళ్ళు చేసేసారు కదా, రెండోదో మాకైతే అయ్యింది. అక్కడ పూజ అయిపోయిన తర్వాత అప్పుడు బుక్స్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఆ గుడిలోనే సాయిబాబా టెంపుల్ ఉంది, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందన్నమాట. అంటే నేను రెగ్యులర్గా వెళ్ళేది కాదు, ఇది వేరే ఇంకొకటి మా ఇంటి దగ్గరలో ఇంకోటి కూడా ఉంది. మేము సెంటర్లో ఉన్నట్టుంటాం, చుట్టుపక్కల కొంచెం దగ్గరలో ఉంటాయి కదా గుళ్ళు, అలా అనమాట. ఇక్కడ కూడా పూజ బాగానే చేస్తారు. ఇంకా ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత గుడి అన్నీ అయిపోయిన తర్వాత బుక్స్కి అయితే వెళ్ళాము. ఇంటికి వచ్చి బుక్స్ అన్నీ లెక్కలన్నీ చూసుకున్నాం అనమాట. ఎవరు ఎన్ని వచ్చాయో ఏంటో అనేది అక్కడ నేను చూసినా కూడా ఇక్కడ మరొకసారి మా పాపకైతే చెక్ చేసుకోమంటాను. అంటే ఏ బుక్స్ వచ్చాయో ఏవి రాలేదు అంటే వెంటనే చెక్ చేసుకుంటే మనకన్నా వాళ్ళకి పాపకి తెలుస్తుంది కదా, అది పలానా బుక్ పలాంది అని చెప్పేసి అన్నీ ఒకసారి చెక్ చేసుకోమన్నాను అనమాట. ఏదైనా చెక్ చేసుకొని ఏదైనా ఎక్కువ తక్కువ అయితే నేను వెంటనే వెళ్ళి అడుగుతానని చెప్పి తనకైతే చెప్పాను. తనకు చెప్పి ఈలోపు నేను ఒక పక్క వంట చేశాను, కొలై నీళ్ళు పట్టి అన్నీ వంట చేస్తూ బుక్స్కి అయితే అట్లా వేసానండి. ఎందుకు ఈ బుక్స్కి అట్లా వేయడం మినిమం 3 days పడుతుంది. మనం అప్పుడప్పుడు అలా చేస్తే 3 days పడుతుంది. మనం కంటిన్యూగా ఇదే పని అనుకొని చేస్తే 2 daysలో అయితే వేసేస్తాను అనమాట, ఇద్దరు బుక్స్ కలిపి. లాస్ట్ ఇయర్ అయితే సన్నీవి చాలా ఉండేవి, ఈ సంవత్సరం కొంచెం తగ్గించారు, 4th వచ్చాడు కదా పర్వాలేదు. కాకపోతే ఏంటి అంటే మనం 90sలో ఏంటంటే బుక్స్ కాస్ట్ కన్నా చదువు ఎక్కువ వాల్యూ ఉండేది. ఇప్పుడు బుక్స్ కాస్ట్ ఎక్కువైపోతుంది చదువు కన్నా. ఇయర్ మొత్తం మనకి ఆ 15,000 11,000 15,000తో మనకి ఇయర్లీ ఫీజు అయిపోయేది. బుక్స్ కూడా అన్నిట్లో అందులో అయిపోయి ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఒక్క బుక్సే మినిమం ఒక 10,000 దాటేస్తున్నాయి అనమాట. ఎల్కేజీ అయినా 4th అయినా 8th అయినా ఏది కూడా మినిమం 2,000 3,000. ఫస్ట్ స్టార్టింగ్ నాకు తెలిసి మా బాబుకి స్టార్టింగ్లో అప్పుడులో వాడు ఎల్కేజీలో ఉండేటప్పుడు బుక్స్ మేము ఎంత కొన్నామంటే 1,500కి ఇలా కొన్నాం, అంటే 1,500కి ఇలా కొన్నాము. ఇప్పుడు ఏంటంటే వాడి బుక్స్ అలాగా 4,000 ఎంత 4,000 6,000 అయ్యాలి ఆడ బుక్స్. అలాగన్నా బిల్లు మర్చిపోయాను నేను. ఇంకా చెప్తాను కదా, ఇదివరకు రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరండి. ఇంకా ఇప్పుడు చదువులు అనేది అంత డబ్బు మీద నడుస్తుంది తప్ప మామూలుగా అయితే నడట్లేదు. అలాని ఏది మనం కాంప్రమైజ్ అవ్వలేము ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా. ఇంకా అన్నీ నలుగురితో పాటు నారాయణ అన్నట్టు. ఇంకా నేనేంటంటే ఒక ఇయర్ ఏం చేశానంటే ఇలాగ ప్రతిసారి నోట్స్కి టెక్స్ట్ బుక్స్లకి డబ్బులు ఎక్కువైపోతున్నాయి, నోట్స్లు కూడా చాలా ఎక్కువ కాస్ట్ తీసుకుంటున్నారు అనమాట. అలా అని చెప్పేసి మేము ఒక ఇయర్ ఏమిటి ఇతనికి అడిగాను అనమాట. నేను కలిసి వెళ్ళి స్కూల్లో అడిగాం, ఎలాగా మీరు ఓన్లీ టెక్స్ట్ బుక్స్ అవి ఇవ్వండి, నోట్ బుక్స్ ఎన్ని పడతాయి మాకు లిస్ట్ ఇచ్చేయండి, మేము తెచ్చుకుంటామని చెప్పాము. అంటే అలాగా కొంచెం తక్కువ అమౌంట్ మనకి నోట్స్లు అనేది అమౌంట్ అనేది సేవ్ అవుతుంది అని చెప్పేసి. కానీ వాళ్ళైతే అలా కాదు, అలా అవ్వదు, టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ ఇక్కడే తీసుకోవాలి, అలా ఇవ్వము అని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు ఈ క్లాస్లో ఎంతమంది ఉన్నారో అంటే దానికి సరిపడే బుక్స్ అలా తీసుకొస్తారంట. అలా అని చెప్పడంతో మేము తప్పని పరిస్థితుల్లో మాకు షాప్ ఉన్నా కూడా వాళ్ళ దగ్గరే తీసుకోవాల్సి వచ్చింది.
అంటే మేము ఇంకో పాపకి ఏంటంటే, పాప ఇదివరకు చదివేది అల్లిపురంలో చదివేటప్పుడు ఆ స్కూల్లో మాత్రం మేము టెక్స్ట్ బుక్సే తీసుకునే వాళ్ళం, నోట్ బుక్స్ మేము బయట కొనుక్కునే వాళ్ళము. ఈ స్కూల్లో మాత్రం ముందు నుంచి కూడా ఇదే కండిషన్. కొన్ని స్కూల్లో అలా అయితే ఇస్తారు. ఎవరైనా పేరెంట్స్ కనుక అలా ఈసారి ట్రై చేయండి, మనకి చాలా వరకు డబ్బులు మిగులుతాయండి. అంటే టెక్స్ట్ బుక్స్ వాళ్ళ దగ్గర కొనేసి ఆ తర్వాత నోట్ బుక్స్లు అవి మనం బయట కొనుక్కుంటే చాలా వరకు డబ్బులు మిగులుతాయి. టెక్స్ట్ బుక్స్ కూడా కొంతమందికి ఏంటంటే 6th క్లాస్ నుంచి గవర్నమెంట్ బుక్స్ వస్తాయి, కానీ అవి కూడా వాళ్ళు లాస్ట్ ఇయర్ ఎవరైనా చదివిన వాళ్ళ దగ్గర తీసుకున్నా కూడా కొంతమంది ఒప్పుకోరు. వాళ్ళ దగ్గరే ఆ చదివినవి కూడా అవ్వవు, వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకోవాలి. ఇంకే ఇయర్కి ఇయర్ కొత్త బుక్స్ కంపల్సరీగా ఉంటూనే ఉండాలి. మళ్ళీ టేబుల్ బుక్ అస్సలు వాడడానికి అవ్వదు. టేబుల్ బుక్స్ ప్రతిసారి ఏమని కొంటాం అని చెప్పేసి ఇంకా నేను అంటే కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, టేబుల్ బుక్లో ఈరోజు ఇది ఆస్కింగ్ అడుగుతామని చెప్పేసి దాని మీద డేట్ అనేది వేసేస్తారనమాట. అది ఇంకా వాడేసినట్టు అయిపోద్ది కదా. ఇంకా బుక్స్తో కూడా ఇంచుమించు చిన్న బిజినెస్ అయితే అయిపోతుంది స్కూల్ వాళ్ళకి. అందులో కూడా వాళ్ళకి కొంచెం డబ్బులు అనేది కొంచెం సేవ్ అవుతాయి కదా. ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటే మన కష్టాలు మనకి, మనం కొనాలనుకునేటప్పుడు మనకు కొంచెం ఈ ఆలోచన అయితే వస్తుంది అనమాట. నేను ప్రతి ఇయర్ అనుకుంటాను నోట్స్కి సపరేట్గా తీసుకుంటాను అని చెప్పేసి, కానీ స్కూల్ వాళ్ళు అయితే ఒప్పుకోరు. ఇంకా ఈరోజు సడన్గా అనుకోకుండా అత్తగారు మాయగారు అయితే ఇంటికైతే వచ్చారు. వాళ్ళు హాస్పిటల్ చెకప్ అని వచ్చారు. వచ్చినప్పుడు ఇంకా నేను ఈరోజు మండే కదా, ఈరోజు గుడికి వెళ్ళి వచ్చి ఏదో ఒకటి తినేద్దామని అనుకున్నాను. వాళ్ళు రాగానే ఇంట్లో ప్రస్తుతానికి శనగపప్పు బంగాళదుంపలు ఉన్నాయన్నమాట. ఆ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. అప్పడాలు వడేలు అమ్మ ఇచ్చింది కదా, అప్పడాలు వడేలతో అయిపోయి. అలాగే నేను మొన్న అన్నవరం వెళ్ళేటప్పుడు మామిడికాయలు తెచ్చాం కదా, ఊరగాయ అనేది పెట్టాను అనమాట. అంటే ఊట ముక్కలు అని చెప్పేసి అంటారు, అవి పెట్టాను. వాటితో అయితే మధ్యాహ్నం లంచ్ అయిపోయింది. అంటే బుక్స్ సగం ఆల్మోస్ట్ బాబు గడవ అయితే అన్నీ వేస్తానండి. అంటే ఒక్కసారి బుక్స్ పని అయిపోతే నాకు ఇంకా మిషన్ పని, ఇంకా స్కూల్ పని అంతా ఈరోజు చూసేస్తే ఇంకా నా పని నేను డైలీ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే పట్టుకున్నాను. ఇంకా అది సగం వేసాను, చూసారు కదా. సగం వేసిన తర్వాత వీళ్ళందరికీ భోజనాలు అయితే పెట్టాను. అత్తగారికి పిల్లలు ఇద్దరికి కలిపి ఒకసారి అయితే పెట్టేసి నేను ఇంక ఇలా తినేస్తాననేసరికి అతను వస్తానన్నారు. అందుకే నేను ఆగిపోయాను అనమాట. ఇంకా ఈలోపు అతను వచ్చేలోపు ఈ గిన్నెలన్నీ క్లీన్ చేస్తాను. ఇంకా ఈరోజు కూడా చిన్నది బయటికి వెళ్ళే పని అయితే ఉంటుంది. చెప్పాను ఈరోజు పిల్లల పని అంతా ఫినిష్ చేసేస్తాను, స్కూల్కి సంబంధించిన పనులు ఏవి పెండింగ్ ఉండకూడదు అని చెప్పేసి అన్నీ క్లీన్ చేసేసి, ఇంకా నైటు ఈవినింగ్ టీ కోసం అని చెప్పేసి అతనికి ఏదైనా స్వీట్ కానీ హాట్ కానీ తెమ్మని చెప్పాను. అతను ఒబ్బట్లును సమోసా తీసుకొచ్చారు. మామూలుగా అయితే ఎప్పుడు చేస్తాను ఏదో ఒకటి, కానీ ఇంకా ఈసరికి అయితే చేయలేదన్నమాట. బయట నుంచి తెప్పిస్తాను. ఇంకా టీ తాగేసిన తర్వాత అప్పుడైతే మేము బయటికి ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఇవి పెన్సిళ్ళు, ఎరేజర్లు, షార్ప్నర్లు ఇవన్నీ కొనుక్కోవడానికి అయితే బయటకు వెళ్తాం. అంటే దగ్గరలో బుక్ స్టోర్ మాకు ఉంది. కాకపోతే ఏంటంటే మనం పూర్ణ మార్కెట్ వెళ్ళి కొనుక్కుంటే, అక్కడ హోల్సేల్ షాప్లో వెళ్ళి కొనుక్కుంటే మనకు చాలా డబ్బులు మిగులుతాయండి. అవి ఎలా మిగులుతాయి ఏంటి అనేది కూడా మీకు రేపటి బ్లాగ్లో చూపిస్తాను అనమాట, ఎంతవరకు మనకు డబ్బులు సేవ్ అవుతాయి అనేది. ఇంకా ఇది రామాటాకీస్ దగ్గర ట్రాఫిక్ అండి ఈరోజు ఎంత ఘోరంగా ఉందో తెలియదు. ఎవరు ఎలా వస్తున్నారో ఎవరు ఎలా వెళ్తున్నారో అంత కన్ఫ్యూజన్గా అంత చిరాగ్గా ఉందన్నమాట. కానీ ఎవరో మాత్రం మహానుభావుడు అనే చెప్పాలి. ఇద్దరు కుర్రోళ్ళు కారులో వచ్చారు, బైక్లో వచ్చారో తెలీదు. ఇటువైపు ఒకరు ఆపి ట్రాఫిక్ అంతా అది ఇటు సైడ్ ఆపి బాగా క్లియర్ చేశారు. మీరు చూసేవారు కదా, ఇక్కడ వరకు అయితే ట్రాఫిక్ అయితే ఉంది. ఇంకా బుక్స్ కానీ పెన్స్ కానీ పెన్సిల్ కానీ వాళ్ళకి అవసరమైనది మనకు 1 year ఒక్కసారి మదుపు అనేది పెట్టుకుంటే కనుక, అంటే ఒక్కసారి బడిన అవుతుంది కానీ తప్పదు. బడిన అయినా ప్రతిసారి కొనేదానికి చాలా డబ్బులు సేవ్ అవుతాయి. ఇంకా ఈరోజు పిల్లల పని అంతా ఫినిష్ చేసేద్దాం. బ్యాగులు కానీ జిప్పులు ఊడిపోయిన బ్యాగులు ఉంటాయి కదా, అవి నీట్గా బాగు చేయించేసి, అంటే చిన్నగా చిరిగిపోతే అవి నీట్గా మళ్ళీ మనం రీమోడల్ చేసేసి ఈ ఇయర్కి ఇచ్చేస్తాను అనమాట. అంటే అలా చేసేస్తాను. బాగా చిరిగిపోతే కొత్తవి అయితే తీసుకుంటాను. షూస్ కూడా అంతే. సాక్స్లు మాత్రం ప్రతి ఇయర్ ఒక్కొక్క జత 2 జతలు అనేది తీసుకుంటాను. క్యారేజ్ బ్యాగులు కూడా ఇయర్ బాగానే ఉన్నాయి. ఇంకవన్నీ స్కూల్కి వెళ్ళే 2 days ముందు మనం ఇంట్లో కనుక పిల్లల విషయంలో బుక్స్ కానీ మళ్ళీ బ్యాగ్స్ కానీ షూస్ కానీ అన్నీ టై, బెల్ట్, ఐడెంటిటీ కార్డు, యూనిఫామ్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకుంటాను అనమాట. ఇంకా అన్నీ క్లియర్ చేశాను. పాపకు ఒక వైట్ షూస్ అనేది కొంచెం టైట్ అయ్యాయి. ఇవన్నీ తీసుకుందాం అని చెప్పేసి అయితే బయటికి వచ్చాము. ఇప్పుడు పూర్ణ మార్కెట్లో రవి బుక్ స్టోర్స్ అని ఉందండి. ఇక్కడ చాలా హోల్సేల్గా ఇస్తారనమాట. బుక్స్ కానీ పెన్స్ కానీ పెన్సిల్ కానీ చాలా బాగుంటాయి. మంచి రేట్ కూడా ఇస్తారు. ఇంకా వాళ్ళకి ఏవేవి కావాలో అవన్నీ తీసుకుంటున్నారు అనమాట. ముందుగానే మా పాపకి ఇతను లిస్ట్ చేసి ఉంచమని
చెప్పాను కదా ఈరోజు అంతా పిల్లల బ్లాగేనండి. రేపు ఈ పెన్సిళ్ళు, ఎరేజర్లు, షార్ప్నర్లు మనం బయట ఇలా హోల్సేల్గా కొనుక్కోవడం వల్ల ఎంత డబ్బులు సేవ్ అవుతాయి ఏంటి అనేది మీకు రేపు వ్లాగ్లో చూపిస్తాను. ఈ వ్లాగ్ అయితే ఇంకెక్కడితో అయిపోయింది అనమాట. ఇంకొక చిన్న పని అయితే ఉండిపోయింది. ఏంటి అంటే మా వాడు అదేదో వెరైటీగా బాక్స్ అడిగాడు అనమాట, కంపర్ బాక్స్. అది తేవడానికి అయితే ఇక్కడికి వెళ్ళాము. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.